నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. మనకున్న సందేహాలన్నీ కూడా గురువుగారి ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమో నమః. గురుగారు, ఆగస్టు 13వ తారీఖున శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటాము. అసలు పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఏ పండగలు వస్తున్నాయి? ఏ పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది? ఒకసారి తెలియజేస్తారా? ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మి అమ్మవారికి, విష్ణుమూర్తికి వారి యొక్క పాదాలకి నమస్కరిస్తూ, ఎవరైతే ఈ శ్రావణ మాసంలో దేవతారాధన, అది విష్ణు సహస్రనామం కావచ్చు, కనకదారా స్తోత్రం కావచ్చు, వరలక్ష్మి అమ్మవారి పూజ కావచ్చు, మహాలక్ష్మి అమ్మవారి పూజలు కావచ్చు, స్వరూపాలు అంటే మనకి మంత్రాలు వేరుంటాయి, తాంత్రికంగా మనం చేసే పూజలు వేరుండొచ్చు, నోములు వేరుంటాయి, వ్రతాలు వేరుంటాయి, పూజలు వేరుంటాయి, అభిషేకాలు వేరుంటాయి. ఎన్నున్నా సరే దేవతా స్వరూపాలు, అమ్మవారంటే లక్ష్మీ స్వరూపిణి, ఆవిడ ఎవరైనా కానివ్వండి. ఇక విష్ణుమూర్తి, ఆయనకి స్వరూపాలు చాలా ఉన్నాయి, దశావతారాలు, కానీ విష్ణుమూర్తి. మరి ఈ శ్రావణ మాసంలో అసలు మనకు వచ్చే పండగలు ఎన్ని విపరీతంగా ఉంటాయమ్మా. ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? 13వ తారీఖున. 13వ తారీఖు గురువారం రోజున ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది. కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు, గురువు కూడా అక్కడే ఉన్నప్పుడు మనకి ప్రారంభం అవుతుంది. చాలా విశేషమైనటువంటి యోగం. చంద్రుడు ఎదురుకుండా ఉన్నటువంటి మకర రాశిని చూస్తున్నాడు. అసలు శ్రావణ మాసానికి మకర రాశికి సంబంధం ఏంటి? అసలు శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చింది? చంద్రుడు ఈ యొక్క శ్రావణ మాసంలో, అంటే శ్రవణ నక్షత్రంలో చంద్రుడు సంచరించేటప్పుడు మకర రాశిలో ఈ యొక్క శ్రావణ మాసం అనేటటువంటిది నామధేయం కలిగింది. అంటే ఇంత విశేషమైనటువంటి శ్రావణ మాసంలో మరి శ్రవణ నక్షత్రం ఎవరిది? విష్ణుమూర్తిది, స్థితికారకుడు. ఆయనేమో మొన్న తొలి ఏకాదశి రోజున శయనించాడు. ఆయన క్షీర సముద్రంలో చక్కగా విశ్రమించి పరమేశ్వరుడు యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. దీన్నే మనం చాతుర్మాస్య వ్రతం అని చెప్పుకున్నాం. మరి ఆయన విశ్రమించినప్పుడు ఈ స్థితి, అంటే ఈ భూమి యొక్క స్థితికారకత్వాన్ని ఎవరు మోస్తారు? ఎవరు స్థితిని చూసుకుంటూ ఉంటారు? విష్ణుమూర్తి పడుకుంటే మరి స్థితి మొత్తం ఆగిపోతుందిగా. ఉద్యోగ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అసలు ఎవరు ఏ వృత్తి చేసినా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనేగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన బాధ్యతలన్నీ శివుడు తీసుకుంటాడు, ఆ తర్వాత విషయం. కానీ ఆయన పాదాల చెంతే ఉండి సమస్త జనులకి కూడా నిత్యము ఆధారభూతమైనటువంటి ఎవరయ్యా అంటే మహాతల్లి లక్ష్మీదేవి. ఆవిడ్నే ఈ శ్రావణ మాసంలో మనము వరలక్ష్మి అమ్మవారిగా భావించి, స్త్రీలేమో సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్య దాంపత్య సిద్ధి కోసము వరాలు ఇవ్వటం. అంటే విద్యార్థులు ఎవరైనా చదువుకునే వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తారు ఆ రోజున, శ్రావణ శుక్రవారాలు. వాళ్ళ వల్లనే వస్తుంది, వరం ఇస్తుంది ఆవిడ. ఉన్నతమైనటువంటి విద్యలు ఏదైనా సరే విద్యాలక్ష్మి ఆవిడే. ఇక సంతానం కోసం కూడా కొంతమంది చేసుకుంటారు. సౌభాగ్యం అంటే ఇవన్నీ సౌభాగ్యాలే. సంతానం కోసం వ్రతం చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతం. ఆవిడ తల్లికి ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం చేస్తారో వరం ఇచ్చేస్తుంది, సంతాన వరం. అట్లాగే వివాహం కోసం చేసుకునే వాళ్ళకి కళ్యాణ యోగం ఇస్తుంది, కళ్యాణ లక్ష్మిగా. గృహాల కోసం చేసుకునే వాళ్ళకి గృహలక్ష్మిగా యోగాన్ని ఇస్తుంది. చేసుకోవాలండి, తప్పదు. మన యొక్క సనాతన ధర్మంలో వరలక్ష్మి మాత అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి ఆవిడ. మామూలు మహాలక్ష్మి వేరు, వరలక్ష్మి వేరు. మనం అడిగితే కానీ ఇవ్వదు ఆవిడే. మరి ఈ శుక్రవారాలు మొత్తం కూడా మహాలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారాలు అంటారు. శ్రావణ వరలక్ష్మి వ్రతం మాత్రం మనకు పౌర్ణానికి ముందు వస్తుంది. అంటే 21వ తేదీ 22వ తేదీలో చేసుకుంటారు. మరి ఈ 13వ తేదీన ప్రారంభమైన తర్వాత మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి. నేత్రదోషాలున్నా ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగరాజుకి ఎవరైతే అభిషేకం చేస్తారో నేత్రదోష నివృత్తి జరుగుతుంది. గరుడ పంచమి అంటే గరుడ స్తోత్రం ఉంటుందమ్మా. ఎందుకని నేత్రాలకి ఆయనకి లింకు పెట్టారంటే, ఆయన కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కింద ఆయన గొడ్లలోంచి, అంటే ఆయన కళ్ళల్లో అసలు దాన్ని ఎవరు కనిపెట్టలేమో మనం.
అంతటి సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి సూక్ష్మ క్రిమిని కూడా ఆయన చూడగలిగే సామర్థ్యం ఉంది. కాబట్టి మనకి ఆ శక్తి రావడానికి గరుడ పంచమి రోజున గరుడు యొక్క స్తోత్రాన్ని, ఆయన యొక్క దేవాలయం వెంకటేశ్వర గుళ్ళల్లోనో విష్ణుమూర్తి గుళ్ళల్లో ఆయన ఉంటారు కదా, ఆయన దర్శనం చేస్తే మనకి ఆయన శక్తి మనకు వస్తుంది ఆ రోజున. నాగ పంచమి ఇది అసలైనటువంటి విశేషమైనటువంటి రోజు మనకి 17వ తారీఖున. మరి నాగపంచమి రోజున ఏంటండి అంటే పుట్టలో పాలు పోసే వాళ్ళు ఉంటారు. మనకి కార్తీక మాసంలో కూడా వస్తుంది, అది వేరు. శ్రావణ పంచమి నాగపంచమి చాలా విశేషత్వం. ఎవరైతే ఆ రోజున నాగేంద్ర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసుతో కానీ శారీరకంగా పూజలు చేసి కానీ అభిషేకం కానీ చేసుకున్నారు అంటే వాళ్ళకి కంపల్సరీ సంతానం కలగాల్సిందే. వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి వంధ్యత్వ దోషాలు పోతాయి, సంతాన గర్భవిచ్చిన దోషాలు పోతాయి. ఇట్లా ఎన్ని దోషాలు పోతాయో అన్ని దోషాలు పోయి వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది ఆ రోజు చేసుకునే వాళ్ళు. శ్రావణ మాసంలోనే ఈ విశేషత్వం. అదే రోజు 17వ తారీఖున విశేషంగా సూర్యుడు సింహ సంక్రమణం అంటే సింహరాశిలోకి మారుతున్నాడు ఆయన. ఇది ఇంకా విశేషత్వం. యాక్చువల్లీ సింహరాశి అంటే గర్భస్థ రాశి అని మనకి మేషాది రాశుల్లో ఎవరికైనా సరే గర్భం దాల్చాలి స్త్రీమూర్తులు అంటే ఆ స్థానంలో సూర్యుడు వస్తున్నాడు. ఒకప్పుడు కూడా పూర్వకాలంలో కుంతీదేవి కానీ సూర్యుడిని ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆయన కిరణం ద్వారా వీరికి సంతానం కలిగింది అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున నాగపంచమి, గరుడ పంచమి, విష్ణు స్వరూపుడైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రయాణం అంటే ఈ రోజుని ఎవరైతే వాడుకుంటారో అంటే ఆదిత్య హృదయం చదవండి ఎవరైనా సరే ఆ రోజున 17వ తారీఖున సూర్యుడు సంక్రమణం కోసం. అట్లాగే సంక్రమణం రోజున పెద్దవాళ్ళకి కొంతమంది తులోదకాలు వదులుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్లస్ నాగపంచమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలు మగలు చేస్తే సంతానం కలుగుతుంది. గొడవలు ఉన్న వాళ్ళకి గొడవలు పోతాయి, తీరిపోతాయి. రుణ బాధలు ఉన్న వాళ్ళు చేస్తే రుణ సమస్యలు పోతాయి. అట్లాగే వివాహం కాని వాళ్ళకి కంపల్సరీ వివాహం అయి తీరి వచ్చే సంవత్సరం దంపతులు ఇద్దరు వచ్చి చేసుకుంటారు. ఇంకోటి గరుడ పంచమి, నేత్ర దోషాలు ఉన్న వాళ్ళకి, ఆపరేషన్స్ నేత్రాలకి ఎక్కువగా జరుగుతున్న వాళ్ళకి, ఎవరైతే రేచీకటి ఉన్న వాళ్ళకి ఆ రోజున చేస్తే కొంత ఫలితం ఆయన ఇస్తాడమ్మా గరుడు. కాబట్టి కొంతమంది అద్దాలు పెట్టుకొని కాస్త ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, ఊరికే పెరిగిపోతూ ఉంటాయి. ఆ రోజున ఆయన యొక్క స్తోత్రాన్ని అదే ఆయన యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఎవరైతే గరుడిని చూస్తారో ఆ గరుడ స్వామిని చూస్తారో దేవాలయాలకు వెళ్ళి వాళ్ళకి నేత్ర దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇంకొకటి మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి వారాలు ఏవంటే సోమవారాలు. శ్రావణ సోమవారం అంటే తృప్తిగా అనిపిస్తుంది మనసుకి. ఉదయం పూట కన్నా సాయంకాలము ప్రదోషకాల సమయంలో సూర్యాస్తమయం తర్వాత 24 నిమిషాలకి దేవాలయానికి వెళ్ళి సూర్యుడి చుట్టూ ఎవరైతే 11 ప్రదక్షిణాలు చేస్తూ సూర్యుడికి క్షీరాభిషేకం చేయించి బిల్వదళాలతో అర్చిస్తారో వారికి జీవితాంతము ఎక్కడా కూడా దారిద్ర్యము ఉండదు అని శాస్త్రం చెప్పింది. ఎందుకని పరమేశ్వరుడికి అటుపక్క లక్ష్మీదేవి ఇటుపక్క కుబేరుడు ఉంటారని శాస్త్రం చెబుతోంది. మా మంత్రాల్లో కూడా ఉంటాయి. అంటే శివుడికి ఏవైతే అభిషేకం చేస్తారో శివుడే ఇవ్వక్కర్లా, కుబేరుడు ఇచ్చేది కుబేరుడు ఇస్తాడు, లక్ష్మీదేవి ఇచ్చేది లక్ష్మీదేవి ఇచ్చేస్తుంది. వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారట శివుడి పక్కన. అరే రండ్రా ఆయనకి అభిషేకం చేస్తే మేము మీకు ఇచ్చేస్తామని. అందుకని ఎవరైతే శ్రావణ సోమవారాలు 4 వస్తాయో 5 వస్తాయో ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం చేసి ఇంత భోజనం చేయండి, అసలు మీ జీవితంలో దరిద్రం అనేది ఉండదు. కాబట్టి ఇంతటి యోగప్రదం శ్రావణ సోమవారం. ఇక శ్రావణ మంగళవారాలు అవి 4 వచ్చినా 5 వచ్చినా సరే స్త్రీలు కంపల్సరీ గౌరీ దేవతని ఆరాధించుకోవాలి. మంగళవారం అంటేనే అర్థమవుతుంది. మాంగళ్య గౌరీ అంటే ఏంటమ్మా, వివాహితులు ఎవరైతే పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జన్మజాతకాలలో వారి జాతకంలో అష్టమంలో కుజుడున్నాడని కుజుదోషం, రాహు ఉంటే మాంగళ్య దోషం, ఇట్లా ఎన్నో దోషాలు ఉంటాయి. అంటే పెళ్ళైన తర్వాత భర్త జీవించడమ్మా కొన్ని రోజులకే చనిపోతారు అని చెప్పిన వాళ్ళకు కూడా ఈ మాంగళ్య గౌరీ వ్రతం చేస్తే ఆ గ్రహాలు కూడా ఏం చేయకుండా పక్కకి వెళ్ళిపోతాయట. అంటే మనకి కలిగేటటువంటి కష్టాలని నష్టాలని దరిద్రాలని కూడా శుభంగా మార్చుకునే మాసం శ్రావణ మాసం. అందులో శ్రావణం మంగళగౌరీ వ్రతాలు చేసుకున్న వాళ్ళకి ప్రతిదీ మంగళమే. మంగళుడు అంటే కుజుడు భయపడక్కర్లేదమ్మా. మంగళుడు అంటే ఆయన శుభాలను ఇస్తాడు. ఎవరి ద్వారా? గౌరీదేవిని ఆరాధించడం ద్వారా స్త్రీ ద్వారా సౌభాగ్యం పెరిగి పురుషుడికి ఉన్నటువంటి రుణాలు తీరిపోతే పురుషుడి యొక్క ఆయుష్ పెరుగుతుంది. అంటే భర్త వీళ్ళకి సౌభాగ్య వృద్ధి కలుగుతుంది, గొడవలు తగ్గిపోతాయి, ఇళ్లలో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. అంటే ఈ విధంగా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, ఇందాక చెప్పిన రోజులు, ఇంకా అత్యంత ప్రీతికరమైనటువంటి అందరికీ కావాల్సింది ఏంటి? శ్రావణ మాసంలో వచ్చేది ఏంటమ్మా? స్త్రీలకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది వస్త్రాలు వస్తాయి. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళైనా సరే ప్రేమగా అక్కలకి చెల్లెలకి చీరలు పెడతారు. అవును, పెడతారు.
బంగారపు ఆభరణాలు ఇస్తారు, ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు వెండిది. ఏంటది? శ్రావణ పౌర్ణమి. దాన్ని ఏమంటాం మనం? రాఖీ పౌర్ణమి. రాఖీలు కట్టుకొని సంతోషపడతారు. రాఖీ అనేటటువంటిది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, శాశ్వతంగా ఉండే అవి కట్టండి. ఏదైనా సరే ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ ఒక అన్నకి తమ్ముడికి రాఖీ కడితే ఆ యొక్క బంధుత్వం ఎంత గొప్పదో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అన్న లేకపోతే తమ్ముడు అక్కని చెల్లెల్ని ఆనంద పెట్టడానికి ఇచ్చేటటువంటి సంభావన, అట్లాగే తన యొక్క ప్రేమని అంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వీళ్ళిద్దరూ పంచుకునేటటువంటి స్వభావం. దీంట్లో మళ్ళీ మనం నేచర్ వైజ్గా ఆలోచిస్తే సైంటిఫిక్గా ఇప్పుడు వారి జాతకాలలో దౌర్భాగ్యకరమైనటువంటి ఎన్నో అవలక్షణాలు ఉంటాయి. అంటే ఆ అవయోగాలు కలుగజేసేవి అవన్నీ కూడా ఇలాంటి పండగల రోజున ఎవరైతే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇట్లా చేసుకుంటారో వాళ్ళ మధ్య పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది అని ఈ రాఖీ పౌర్ణమి అనేది మనకి ఒక విశిష్టంగా వచ్చింది పండగ. మరి ఆ పౌర్ణమి రోజున ఆ రోజున ఏమైంది అసలు? యాక్చువల్లీ శ్రావణ పౌర్ణమి రోజునే శుక్రవారం వచ్చింది ఈసారి. చూడండి, శ్రావణ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి రావటము, శతభిష నక్షత్రము, రాహు నక్షత్రం రావటం. ఈ రోజున నా పీఠంలో జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో అమ్మవారి చండీ హోమం చేస్తున్నాను. అది అమ్మవారు నాకు ఇచ్చిన వరం. కాబట్టి ఎవరైనా సరే ఈ చండీ హోమంలో పాల్గొనాలి అనుకుంటే రండి, మన పీఠానికి వచ్చేసేయండి, లేదా నన్ను సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే రాలేని వాళ్ళకు కూడా ఆ యోగాన్ని పుణ్యఫలాన్ని మీకు అందజేస్తాను. శ్రావణ పౌర్ణమి శుక్రవారము. ఇక్కడ మిగతా విషయాలు పక్కన పెట్టండి. లక్ష్మీదేవిని మనం పిలుద్దాము. చండీ అమ్మవారిలోనే లక్ష్మీ సరస్వతి అంటే విద్య వాళ్ళకి సరస్వతి ఉంది, లక్ష్మీదేవి ఉంది, మహాకాళి అధికారము ఉద్యోగము. ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ పోయి చండీ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అయి శ్రావణ మంగళవారం ఎవరైతే ఈ హోమంలో అవకాశం తీసుకొని నాకు ఇస్తే మీ గురించి నేను తాపత్రయపడి హోమం చేసి అవకాశం ఉంటే రక్ష ఇస్తా, లేకపోతే మీరే రండి డైరెక్ట్గా రక్ష పెట్టుకోవచ్చు, పెద్ద సమస్య ఏం లేదు. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి ఇది ఇంకా విశేషత్వం. కాబట్టి ఇవన్నీ మళ్ళీ సంకటహర చతుర్థి 31వ తారీఖున సంకటహర చతుర్థి 31వ తేదీ సాయంత్రం పూట ఎవరైతే స్వామివారి గణపతిని ఆరాధిస్తారో వారికి లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగి వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి ఎన్నో విశేషమైనటువంటి పండగలు కలిగినటువంటి శ్రావణ మాసాన్ని అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోండి. ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామాన్ని, దేవీ ఖడ్గమాలని, కనకదార స్తోత్రాన్ని 30 రోజులు ఎవరైతే నిత్యము రాత్రిపూట పొద్దునపూట పనులు చేసుకోండి, మధ్యాహ్నం భోజనం చేయండి, రాత్రిపూట ఆవునేతితో దీపారాధన చేయండి 4 రోజులు చేసి లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో ప్రతిరోజు మీరు ఈ చేసిన 30 రోజులు 360 రోజులు మీకు అమ్మవారు వరాలు ఇస్తూనే ఉంటుంది. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. శ్రీ మహాలక్ష్మీదేవి నమః.